హాయ్ అండి, వెల్కమ్ టు రామాదేవి చేతి వంటల ఛానల్కి. అయితే మనం ఈరోజు పూల హార్వెస్ట్ చేసుకుందామండి. పూల హార్వెస్ట్ అయితే చాలా రోజుల తర్వాత నేను ఈ చిన్న పూల హార్వెస్ట్ పెడుతున్నానండి. అయితే మా మల్లె చెట్టు పూలు పోయడం స్టార్ట్ చేసిందండి. అలాగే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే కొన్ని కనకాంబరాలు ఉన్నాయి. అవి తెంపుకుంటూ మళ్ళీ నేను వేరే వాళ్ళతోటి కొన్ని పూలు తెచ్చుకుంటానండి, మాకు తెలిసిన వాళ్ళతోటి. రేపు శుక్రవారం కాబట్టి దేవుడి కోసం నేను పూలు తెంపుకుంటానండి, నా హార్వెస్ట్ పెడతానండి. అలాగే మాల కట్టి కూడా చూపిస్తానండి. నేను తెచ్చుకున్న పూలు మాల కట్టి అలాగే చూపిస్తాను, నేను ఎన్ని పూలు తెచ్చుకున్నానో, మా చెట్లకి ఎన్ని పూలు వెళ్తాయో అలా. సరేనండి, మరి నేను తెంపుకునే వీడియో పెడతానండి. అయితే అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. పదండి తెంపుకుందాం. నేను పూల హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత. చూడండి ఎలా కూర్చున్నాయో పూలు. చూడండి మన చెట్టు మన పూలు తెంపుకుంటే ఎంత బాగుంటాయండి దేవుడికి. మన చేతులతో పెట్టిన చెట్లు మన చేతులతో తెంపుకొని మన చేతులతో అల్లి దేవుడికి వేయడం అంటే చూడండి ఇక్కడ ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది కదండి, మస్తు పూలండి. కనకాంబరాలు అయితే భలే పూస్తాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఇక్కడ ఉన్నాయండి, తెంపుదాము ఇన్ని. చాలా రోజుల తర్వాత పూల హార్వెస్ట్. చూడండి చెట్టు ఎంత బోడిగా అనిపిస్తుందో. చూడండి మల్లెపూలు కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయండి, ఈయన తెంపుకుందాం. చూడండి ఇప్పుడు మల్లెపూలు తెంపుకుందామండి. ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఇవి నేను రేపు అమ్మవారికి పెట్టుకుంటానండి, రేపు శుక్రవారం కదండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత మంచిగా అయింది. చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇది ఒకటి ఉంది. చూడండి 2 ఫ్లవర్స్ వచ్చినాయి ఈడ. చూడండి చిట్టి ఫ్లవర్స్. చూడండి ఇక్కడ పింక్ ఫ్లవర్ ఉంది, ఇది కూడా తెంపుకుందామండి. చూడండి ఫ్లవర్స్. చూడండి నేను తెంపిన ఫ్లవర్స్ బాగున్నాయా అండి. చూడండి గులాబీ పూలు, చూడండి కొన్ని మల్లెపూలు, కనకాంబరాలు వచ్చినాయండి. ఇవి నేను మాల కట్టి చూపిస్తానండి, బాగున్నాయండి. ఇన్ని పూలు వచ్చినాయండి నాకు. అలాగే మందార పువ్వు కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇవన్నీ మాల కట్టి చూపిస్తానండి. అలాగేనండి, ఓకేనండి. చూడండి ఇప్పుడు ఇవి 1/2 అవర్ అవుతుందండి ఇప్పుడు ఈ పూలు అల్లనికే. చూడండి అయితే ఇప్పుడు ఇవి ఇన్ని పూలు వచ్చినాయండి. ఇవి అల్లనికి 1/2 అవర్ అవుతుందండి. ఎన్ని మూరలు వస్తాయో కొలిచి మరి మీకు చూపిస్తా. ఇది పూలల్లే దారం అండి, దీనికి అల్తానండి మొత్తము. ఇలా ఇంకా ఇన్ని మూరలు అయిందండి ప్రస్తుతము. చూడండి నా మాల బాగుందా అండి. నా మాల
చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నా మాల. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఆయన కట్టి ఎన్ని మూరలు ఉన్నాయో కొలుస్తా. చూడండి ఇలా 6 మూరలు అయినాయండి పువ్వులు. ఇలా క్లాత్ పచ్చిగా వేసుకొని ఇందులో వేసుకుంటానండి. ఇలా నేను ఇలా చేసి ఇలా వేయాలండి. ఇలా వేసి ఈ క్లాత్ మొత్తం ఇట్లా కప్పుకో. మరుసటి రోజు ఉదయం దేవుడికి వేయచ్చు. మంచిగా చక్క నీట్గా ఉంటాయి. ఓకేనండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ పెట్టండి. బాయ్.